Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. ఇదిగో ఇలా చూడండి, ఏరోప్లేన్ తీసుకోండి. నేను దీని మీద ఎగిరిపోతాను. ఈ బాయ్స్కా సి బాయ్స్కా క్రియేటో. ఇక నా వంతు. ఈ రోజు నేను ట్రై చేస్తాను. కావాలంటే చూడు, నా గురి రోజు తప్పదు. ఆ రెడ్ డాట్ ని నా డాట్ కట్ చేసి అవతల వైపుకి వెళ్తుంది. జంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. ఇది ఏం కనిపించట్లేదు. డాట్ ని నేను సరిగ్గానే ఫైర్ చేశానే, కానీ డాట్ ఎక్కడికి వెళ్ళింది? రంగీలా, నువ్వు చూసావా? లేదు. డాగ్ కరిచేసింది. ఇదిగో దొరికింది. ఇదిగో తీసుకో. మైరా, నన్ను ఇబ్బంది పెట్టాలని నువ్వు మ్యాజిక్ నేర్చుకున్నావా ఏంటి? సపోలా, చూస్తున్నావా నువ్వు? సన్ సిటీలో సరిగ్గా గురి చూసి కొట్టే మొనగాడే లేడు. ప్రతి ఒక్కరూ ఇదిగో ఇలాగే విసురుతూ ఉంటారు. పోనీ నన్ను గురిపెట్టి కొట్టమంటావా? నా సత్తా చూపించి వీళ్ళకు బుద్ధి వచ్చేలా చేస్తాను. కానీ ఇది ఎలా చెయ్యగలను? అసలు నాకు గురి పెట్టడం అంటేనే సరిగ్గా చేత కాదు కదా. నువ్వేం దిగులు పడకో. ఈ సపోలా ఉండగా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. విను. సన్ సిటీ ప్రజలారా, మీరంతా గొప్పగా భావించుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు కాల్ సిటీ గొప్పతనం ఏంటో చూడండి. ఏంటి అలా నోలు వెలబట్టి చూస్తూ నించుండిపోయారు? సన్ సిటీ ప్రజలారా, కాల్ సిటీ ప్రజల ముందు మీరెందుకు పనికిరాని వాళ్ళు? ఈ సన్ సిటీలో ఎవరైనా మొనగాడున్నాడా? ఈ గురి చూసి కొట్టే పోటీలో నన్ను ఓడించగలరా? ఎవరైనా ఉన్నారా? నేనున్నాను జోగా, నేనున్నాను. ఈ బాయ్స్ కా క్రియేటో. రుద్ర, నీ గురి తప్పింది చూసావుగా. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? గురి చూసి కొట్టడంలో అసలు పనికిరాదు. జోగా, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో ఏమాత్రం సందేహపడకు. ఈ జోగా చీటింగ్ చేస్తున్నాడు. ఈ ట్రోఫీ రుద్రాకే దక్కాలి. అవునవును, ట్రోఫీ రుద్రాకే చెందాలి. మా దగ్గరే ఛాలెంజ్ చేసావు కదా. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఏంటి సోగా, ఏమైంది? ఇప్పుడు నీ పొగరు అణిగిందా లేదా చెప్పు. సరే సరే, ఒప్పుకుంటాను. రుద్ర గొప్పతనాన్ని మరి అంత మెచ్చుకోకండి. నిజంగా మీలో అంత శక్తే ఉంటే అదిగో గురి చూసే ఆ లక్ష్యాన్ని కొట్టి నాకు నిరూపించండి, చూద్దాం. కానీ నువ్వు కూడా ఇప్పుడు సపోలాను ఉపయోగించే కదా గురి చూసి కొట్టావు. అసలు ఎలా గురి చూసి కొట్టాలో నేను నీకు నేర్పిస్తాను. అటు తప్పుకో, అటు తప్పుకో.
మనసుంటే మార్గం ఉంటుంది. జంతర్ మంతర్ జాదూకల్ అంతర్. ఏమైపోయింది? బహుశా సింహం నిద్రపోతూ గురి చూసి కొట్టింది అనుకుంటాను, అందుకే ఇలా తప్పిపోయింది. రంగీలా మెజిషియన్ కాదు, జోకర్ 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 జోకర్. మీకు అసలు సిగ్గుగా లేదు? మీరందరూ కలిసి నన్ను ఆట పట్టిస్తారా? ఖచ్చితంగా నేను కూడా ఒక గొప్ప మెజిషియన్ అవుతాను. నేను చేసే మ్యాజిక్లను చూసి మీరందరూ ఎంత ఆశ్చర్యపోతారు. రంగీలా ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పేది వినండి, ఇలా కోపడకండి. సపోలా, చూస్తుంటే ఈ రంగీలా చాలా కోపంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టున్నాడు. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరుతాడు. నేను తన వెనకాలే వెళ్తాను. నువ్వు వెళ్ళి శాఖలకు విషయాన్ని తెలియజేయి. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షకాల్ని. రంగీలా కోపం మనకి మంచిగా మారే అవకాశం ఉంది. వాడు ఇప్పుడు నిప్పు మీద ఉన్న ఇనుప ముక్కలాగా అయిపోయాడు. వాడిని ఇప్పుడు మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. జయసింగ్ ఇప్పుడు సన్ సిటీలో లేడని విన్నాను. ఈ సమయాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. పదా. ఈ రోజు నేను అన్ని మ్యాజిక్లు నేర్చుకుంటాను. రంగీలా, నాకు తెలుసు ఏం జరిగిందో. నాకు తెలుసు. సన్ సిటీలో ఉన్న ప్రజలు మాత్రమే కాదు, జయసింగ్ చౌహాన్ కూడా నువ్వు మాంత్రికుడివి కాదు, ఉట్టి జోకర్ అని అనుకుంటున్నాడు. అందుకే నీకు అతను మ్యాజిక్ నేర్పించట్లేదు. కానీ నేను నీకు మ్యాజిక్ నేర్పిస్తాను. అప్పుడే నువ్వు అందరి మీద పగ తీర్చుకోవచ్చు. ఏంటి పగ? నేను ఎవరిపైన పగ తీర్చుకోవాలనుకోవడం లేదు. నేను గొప్ప మెజిషియన్ అవ్వాలనుకుంటున్నాను. అందరి ముందు నా ప్రతిభ నిరూపించుకోవాలనుకుంటున్నాను. నువ్వు చాలా మంచివాడివి, అందుకనే పగ తీర్చుకోనంటున్నావు. నేను నీకు మ్యాజిక్ లో ఉన్న అన్ని ట్రిక్స్ నేర్పిస్తాను. రంగీలా, చూడు, నా కళ్ళని మాత్రమే చూడు. చూడు, నా కళ్ళని జాగ్రత్తగా చూడు. వెరీ గుడ్. ఇప్పుడు జయసింగ్ చౌహాన్ని మర్చిపో. సూపర్. రుద్రాని అలాగే వాడి ఫ్రెండ్స్ అందరినీ కూడా నువ్వు పూర్తిగా మర్చిపో. సరే, సన్ సిటీ ప్రజలందరూ కూడా నిన్ను అవమానించారు. నువ్వు అది మాత్రమే గుర్తు పెట్టుకోవాలి. నిన్ను అవమానించినందుకు నువ్వు వాళ్ళందరి మీద పగ తీర్చుకోవాలి. వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. నేను వాళ్ళందరిపైన పగ తీర్చుకోవాలి. అద్భుతం. ఇది చాలా మంచి విషయం. నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఎంతో శక్తివంతమైన మెజిషియన్ గా మారబోతున్నావు. శక్తివంతమైన రంగీలా, ఇది నీ కొత్త జన్మలా భావించు. ఇప్పుడు నువ్వు వెళ్ళు, ఆ సన్ సిటీని పూర్తిగా ధ్వంసం చేయి. చూడు రంగీలా, వాళ్ళందరి మీద నువ్వు పగ తీర్చుకో. ఇది రంగీలా టైం. వాళ్ళందరిపైన పగ తీర్చుకుంటాను. ఈ రంగీలా ఎక్కడికి వెళ్ళారు? ప్రతి చోట వెతికాము, కానీ ఎక్కడా దొరకలేదు.
ఈ రంగీలాని మీరందరూ కలిసి అవమానించారు. ఇప్పుడు ఈ రంగీలా మిమ్మల్ని ఏమేమి చేస్తాడో చేసి చూపిస్తాను. మనసున్న మార్గం లేదు. రంగీలాకి ఏమయ్యింది? నేను ఎవరిని వదిలిపెట్టను. కాపాడండి. మీకు మనసున్న మార్గం లేదు. ఇకపై నన్ను ఎగతాళి చేస్తారా? చెప్పండి. రంగీలాని ఎలాగైనా అడ్డుకోవాలి. రంగీలా ఆగండి. రంగీలా ఆగండి. అసలు మీరు ఏం చేస్తున్నారు? ఇంత పెద్దగా మీరు ఎలాగయ్యారు? నేను అందరి పైన పగ తీర్చుకుంటాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.